హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీయూ ఎక్స్పో 360. నేను మీ సందీప్ కొనిదల. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఫిలిప్పైన్స్ ఎంబీబీఎస్ ఇండియాలో చదువుతుందా లేదా. ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఇటీవల చాలా కాల్స్ వచ్చాయి. సార్ మేము ఫిలిప్పైన్స్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాం, ఇంతకుముందు మీరు చేసేవాళ్ళు కదా. అవునండి, ఇంతకుముందు మేము ఫిలిప్పైన్స్ చేసేవాళ్ళమై 2021 నుంచి ఫిలిప్పైన్స్ ఎంబీబీఎస్ చేయడం మేము ఆపేసాము. రీజన్ ఏంటంటే ఎన్ఎంసీ గెజిట్ వల్ల మేము ఆపేసాము. మేము లైజియం, యూనిగుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, దవావు, అమ్మ, పర్పెచువల్ యూనివర్సిటీ, సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ, ఇలా కొన్ని యూనివర్సిటీస్ మేము కూడా ఎంబీబీఎస్ ఫిలిప్పైన్స్ చేసేవాళ్ళమి. దాన్ని బిఎస్ఎంబీ అనేవాళ్ళు ఫిలిప్పైన్స్లో. కానీ 2021 గెజిట్ తర్వాత మేము ఫిలిప్పైన్స్ ఎంబీబీఎస్ చేయడం ఆపేసాము. మేము ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలని. వెయిట్ చేయండి, ఒక 2 days అదర్స్ 1 day మీకు ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో మొత్తం క్లారిటీ ఇస్తాం. ఎందుకంటే మాకు చాలా కాల్స్ వచ్చాయని చెప్పేసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మా టీం చెప్పింది, త్వరలో దీని గురించి వీడియో వస్తుంది, సార్ వీడియో చేస్తారు, సార్ చూడండి దాంట్లో చాలా క్లారిటీగా ఉంటుంది, మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి. ఎస్, ఇప్పుడు ఆ వీడియో మనం చేస్తున్నాము. ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ చెల్లుతుందా అంటే నేను నిర్ణయానికి వదిలేస్తాను. ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ చెల్లుతుందా లేదా అంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం కాదు. దయచేసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, అదర్ సబ్స్క్రైబర్స్ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు వీడియోస్ని ఫుల్గా చూడండి. మీరు వీడియోస్ని మొత్తం చూడండి, ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. నేను ఏం చెప్తున్నాను, ఏం చెప్పాలనుకున్నా అనేది. మీరు మధ్యలోనే వదిలేసారనుకోండి, thumbnail చూసో లేకపోతే ఇంకోటి చూసి మీకు అర్థం కాదు నేను ఏం చెప్పాను అనేది, మీరు ఒక రాంగ్ పర్సెప్షన్లోకి వెళ్తారు. సో డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంకొకసారి మా విజ్ఞప్తి, మీరు మా వీడియోస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ మర్చిపోకుండా బెల్ సింబల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోస్ మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో, కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎలా అయితే మీకు మేము యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ఎంతో రీసెర్చ్ చేసి ఒక వీడియో చేస్తున్నాము, ఎంతో రీసెర్చ్ చేస్తామండి. మేము ఈ యూట్యూబ్ ఛానల్ మేము డబ్బులు సంపాదించాలనుకుంటుంది కేవలం ఇది పేరెంట్స్ అండ్ ఒక పబ్లిక్ డిమాండ్ లాగా. అంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ డిమాండ్ అంటే రకరకాల కన్సల్టెన్సీస్, రకరకాల కంట్రీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కంట్రీ గురించి మీకు తెలియాలంటే మీరు ఎంతో మంది కన్సల్టెంట్స్ సంప్రదించాలి. అదే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫిలిప్పైన్స్ ఎంబీబీఎస్ ఇండియాలో చెల్లుతుందా అంటే ఇటీవల ఒక 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళీ కన్సల్టెంట్స్ కొంతమంది ఫిలిప్పైన్స్ ఎంబీబీఎస్ ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఏమని, ఫిలిప్పైన్స్ ఎంబీబీఎస్ ఇండియాలో చెల్లుతుంది, రకరకాల కమిషన్స్, ఫిలిప్పైన్స్ లో ఉండే రకరకాల కమిషన్స్ అండ్ చెడ్ అంటే ఏంటంటే కమిషన్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటారు. కమిషన్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫిలిప్పైన్స్ కి వర్క్ చేస్తుంది. అలాగే మనకి ఎన్ఎంసీ ఉందో వాళ్ళకి అలాంటి చెడ్ అనమాట. ఈ చెడ్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫిలిప్పైన్స్ ఏం చెప్పిందంటే, మీరు ఎన్ఎంసీ గెజెట్ 2021 వచ్చిందా 2021లో, దానికి సంబంధించి మేము కూడా ఇక్కడ స్టూడెంట్స్ కి ఎంబీ ప్రోగ్రామ్ మేము 6 years ఇస్తాము, ఇంట్రెస్ట్ ఇప్పిస్తాము, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇస్తామని క్లియర్ గా చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ చెప్పిన దాన్ని మన ఇండియాలో న్యూస్ పేపర్స్ అలానే టీవీ ఛానల్స్ అన్ని కూడా న్యూస్ ని టెలికాస్ట్ చేసాయి, పబ్లిష్ చేసాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ దీని గురించి ఎటువంటి రెస్పాన్స్ లేదు. రీసెంట్ గా వాళ్ళ పిఆర్సీ అంటే 2023లో పిఆర్సీ అని చెప్పేసి ఫిలిప్పైన్స్ కమిషన్ ఒకటి ఉంది. ఆ పిఆర్సీ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ రెగ్యులేషన్ కమిషన్. ఈ పిఆర్సీ చెప్పింది అనమాట ఏమని, అలానే 2023లో కూడా చెప్పింది. దానికి మన ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఫిలిప్పైన్స్ లో ఏదో ఉందో, మన ఇండియన్ ఎంబసీ ఫిలిప్పైన్స్ లో ఏదైతే ఉందో మనీలాలో, ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ అంటారు దాన్ని, ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ అంటారు. మన ఎంబసీని, ఫిలిప్పైన్స్ లో ఉండే ఎంబసీని ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ అంటాం మనము. ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ ఉంది కదా మనీలాలో, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. ఏమని, మీరు ఫిలిప్పైన్స్ కానీ వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఫిలిప్పైన్స్ కానీ ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళాలనుకున్నట్లయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ త్వరగా చెక్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఫిలిప్పైన్స్ చెప్పిన అన్ని కూడా ఇండియాలో కన్సిడర్ చేయట్లేని 2023లో చెప్పింది. ఇది మన ఇండియన్ ఎంబసీ, ఫిలిప్పైన్స్ లో ఉండే ఇండియన్ ఎంబసీ. ఫిలిప్పైన్స్ చెప్పిన వాటికి ఏమన్నా మన ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఉన్న అఫీషియల్ లెటర్స్ ఉన్నాయంటే అవి ఎక్కడ ఏమీ కనపడలేదు. ఎందుకంటే నేను మన ఎంబసీని, మన ఎన్ఎంసీని, తర్వాత ఇండియన్ ఎంబసీని ఫిలిప్పైన్స్ లో నేను కన్సల్ట్ అయ్యాను, వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది. నేను వాళ్ళని కన్సల్ట్ అయ్యాను, వాళ్ళు మనకి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏంటంటే చెక్ చేసుకొని చేరండి,
ఎక్కడ కూడా అథెంటికేషన్ లేదు, చెల్లుతుందని చెప్పారు. ఎక్కడ అథెంటికేషన్ లేదు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ ఫారెన్ అఫైర్స్ వాళ్ళు కానీ, ఎన్ఎంసీ కానీ దీని గురించి ఎటువంటిగా పాజిటివ్గా రెస్పాండ్ అయిన దాఖలా ఇంతవరకు లేవు. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎంబీబీఎస్ ఫిలిపైన్స్ లో చేరాలా వద్దా అనేది మీడియేషన్కి వదిలేస్తున్నాను. చేరమని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ అథెంటిక్ గా చెప్పలేదు. చేరద్దు అనేసి అయితే అథెంటిక్ గా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మన ఇండియన్ ఎంబసీ ఫిలిపైన్స్ లో అయితే ఉందో, ఇండియా అండ్ ఫిలిపైన్స్ అనేది చాలా క్లియర్ గా చెప్పింది. సో నేను ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏదైతే ఉందో మన వాళ్ళ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మెరిసేదంతా బంగారం కాదు. న్యూస్ పేపర్లు పబ్లిష్ అయ్యే న్యూస్ కానీ, టెలివిజన్ ఛానల్స్ టెలికాస్ట్ అయ్యే న్యూస్ కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్తాను. న్యూస్ లో ఒకటి జరిగిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేది, ఇంకొకటి ఎవరు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేది. న్యూస్ ఛానల్స్ వచ్చే న్యూస్ అంతా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. న్యూస్ ఛానల్స్ లో వచ్చే న్యూస్, పత్రికల్లో వచ్చే డైలీ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. పెయిడ్ న్యూస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి న్యూస్ అంటే వాలంటీర్గా జరిగేది, అంటే మినిస్ట్రీ జరిగేది, యాక్సిడెంట్స్, రకరకాల న్యూస్ ఏదైతే ఉందో అదంతా ఉంటుంది. సో మీరు ఫిలిపైన్స్ లో ఎంబీబీఎస్ చెల్లొచ్చు అని ఏదైనా న్యూస్ పేపర్ లో వచ్చిందో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. అది నిజంగా పెయిడ్ న్యూసా, లేక మన ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా, లేక దానికి ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నా ఇలా చెల్లినట్లయితే, ఫిలిపైన్స్ ఎంబీబీఎస్ కానీ చెల్లినట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది. అలాంటి ప్రెస్ నోట్ ఏమైనా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందా లేదో కూడా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.